ఎలక్ట్రిక్ వాహనాలను ఆర్టీసీ బస్సులను నగరంలో తిప్పడం ద్వారా కాలుష్యాన్ని నియంత్రించాలని ఈ రోజు మేము నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, 1,20,000 ఆటోలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ కోర్ అర్బన్ రీజియన్ లో ఉన్నాయని ఒక లెక్క తేలింది అధ్యక్ష. సబ్జెక్ట్ టు కరెక్షన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన లెక్క. ఇందులో గ్యాస్ మీద నడిచే ఆటోలు కొన్ని ఉంటే మిగతా కిరోసిన్ తో నడిచే పరిస్థితి ఉంది. ఒక్కొక్క ఆటో డ్రైవర్ కు రోజుకి 500-600 నుంచి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. అందుకే రెట్రోఫిట్ తోని ఈ అన్ని ఆటోలకు ఈవీ ఇంజన్ ని ఫిట్ చేపించేసి డీజిల్ పెట్రోల్ మీద జరిగే లేకపోతే గ్యాస్ మీద నడిచే ఆటోలకు అన్నిటి కూడా రెట్రోఫిట్టింగ్ తోని ఈ రోజు కాలుష్యాన్ని నియంత్రించాలని నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఆదాయం కోల్పోయిన ఈవీ వెహికల్ కొనుక్కుంటే 0 ట్యాక్స్. ఈ రోజు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఈవీ వెహికల్ కొనుక్కున్నా అంతకుముందు వాళ్ళు పన్నులు వేస్తే కూడా పన్నులు తొలగించి 0 ట్యాక్స్ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రోత్సహిస్తుంది. కాలుష్యాన్ని నియంత్రించాలన్న ఆలోచనతోని ఒక